హాయ్ అండి, నేను మీ భారతిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఎందుకంటే నా ఇంట్లో నేను పూజలు చిన్న చిన్న రెమెడీస్తో ఇంటిని కొద్దిగా పాజిటివ్గా ఉంచుకుంటాను అనమాట. అందుకు పర్వాలేదు, చాలా సంతోషంగా ఉంటానమాట. నా స్వామికి తల్లికి ఇవాళ పూజ చేసుకున్నాను. ఈ పూజ చేసుకున్న తర్వాత ఏం చేశాను అనేది నేను మీకు చెప్తాను అన్నమాట. ఇవాళ పూజ చేసుకున్నాక నేను ఒక లక్ష్మీదేవిని ఒక ప్రదేశంలో పెట్టానండి. అంటే నా దగ్గర ఉన్నది లక్ష్మీదేవి, అదే పెట్టాలని లేదండి. ఉత్తరం వాయువుకి మధ్యన, ఈశాన్యం వాయువుకి మధ్యనండి ఉత్తరం ఉంటుంది కదా, ఆ ఉత్తర దగ్గర ఈ ఒక లక్ష్మీదేవి ఫోటో కానీ, ఒక అలమర కానీ, చిన్న బాక్స్ కానీ ఏదో ఒకటండి. అది కుబేర స్థానం అంటాం కదా, లక్ష్మీ కుబేర స్థానాలు అవి ఉత్తర ప్రదేశంలోని. అక్కడ మనం చిన్న రెమెడీ అండి, ఏం లేదు, ఒక బాక్స్తో కానీ ఏదైనా ఒక డబ్బులు వేస్తూ ఉండండి. అక్కడ చిల్లర డబ్బులో ఓ 20 రూపీసో ఎంతో కొంత వేసి అక్కడ పెట్టి చూడండి. నేనైతే ఇలా పెట్టానమాట. లక్ష్మీదేవిని ముందు చక్కగా ఆ తల్లిని పసుపు కుంకాలతోని తెచ్చుకున్నాను. అంటే నాకు పాతదేనండి ఇది. తల్లి ఇంకా అసలు పాడైపోయి ఇంకా అందంగా ఉండేదండి. దిష్టి తగిలినంత అందం ఉండేది ఆ తల్లి. నాకు ఎంత ఇష్టమో లక్ష్మీదేవి. నాకు ఎందుకో ఇక్కడ పెట్టుకోవాలనిపించింది, పెట్టేసుకున్నాను అనమాట. చిన్న బల్ల వచ్చి ఒక చక్కగా ముందు శుభ్రంగా కడిగేసానండి. శుభ్రం ధూళి దుమ్ము లేకుండా కడిగేసి పసుపు పెట్టి బొట్టు పెట్టగానే ఎంత అందంగా ఉందండి ఆ తల్లి. చాలా చక్కగా ఎంత ముద్దొస్తుందో బొట్టు పెట్టగానే. ఇంకా ఆ బొట్టు పెట్టేశాక ఆ నిండుతనం వచ్చేసాక ఎంత అందంగా ఉందో చూడండి. ఆ తల్లిని చూస్తే అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ ఉత్తర ద్వారం దగ్గర ఇలా పెట్టుకుని అనమాట అమర్చుకొని, చిన్న తల్లి ముందు ఒక బౌల్ లాంటిది కూడా పెట్టి అందులో పువ్వులు డెకరేషన్ చేశాను. అలా చెయ్యాలని ఏం లేదండి, నాకు అది నేనే చేసుకున్నానండి సొంతంగాను. మట్టి ప్రమిద ఒకటి తెచ్చుకొని దానికి పెయింట్ వేసాక ఆ చిన్న ప్రమిదలకు కూడా పెయింట్ వేస్తే ఎంసీలో ఏదో అంటారు కదా, దాంతో అతికారన్నమాట మా ఆయన గారు. అది చాలా బాగుంటుందండి, ఎంత అందంగా ఉంటుందో. మన చేతులతో మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. అందులోని నీళ్ళు పోసి ఆ తల్లి ముందు పెట్టి పువ్వులు డెకరేషన్ చేస్తే ఎంత అందంగా ఉందండి ఆ తల్లి, చక్కగా ఉంది. మీరు కూడా ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం ఉంటే విగ్రహం ఇలాగా ఈ దిక్కును పెట్టుకొని చూడండి. అక్కడ డబ్బులు పెట్టండి. డబ్బులు పెట్టిలోని మనకి ఎంత తోస్తే అంత అండి. మనం తెచ్చుకునే డబ్బులు అక్కడ పెట్టేసి అక్కడ వాడుకున్నా సరే అది అక్కడి నుంచి ఊరుతూ ఉంటుందండి. డబ్బు అనేది తీస్తూ ఉంటే కూడుతూ ఉంటుంది, తీస్తూ ఉంటే కూడుతూ ఉంటుంది అన్నమాట. డబ్బు కుబేరు ఆకర్షణ శక్తి ఎక్కువ కదండి డబ్బుకి. దానివల్ల మనం తీస్తూ ఉంటే అక్కడ డబ్బు చేరుతూ ఉంటుంది అన్నమాట. అందుకు నేను చెప్తుంది అది మాట. అంటే డబ్బు ఏదో వచ్చేస్తుంది అని కాదండి, మనకి ఏదో ఒక రూపంలోని అక్కడ మనకి డబ్బు వస్తూ ఉంటుందండి. అక్కడ కానీ మనం డబ్బులు పెట్టుకున్నామా, గాజు కప్పులనైనా పెట్టుకోండి, కనీసం చిల్లర డబ్బులు పాలు ఖర్చులకైనా పెట్టుకోండి. మీకు మళ్ళీ అందులో డబ్బులు వేసే అవకాశం వస్తుంది చూడండి. మీకు తప్పకుండా నమ్మకంతో చెయ్యండి. మీరు కనీసం చిల్లర డబ్బులైనా వేసుకోండి, పోనీ ఎక్కువ అక్కర్లేదు. కూరగాయలు ఖర్చుకో, పాలు ఖర్చుకో అక్కడ పెట్టేసి అక్కడ తీసి వాడుతూ ఉండండి. చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను, నాకు తెలుసు, నేను చేసేదాన్ని అలాగే. నేను బెడ్రూమ్లో నాకు డ్రెస్సింగ్ టేబుల్ ఉండేదండి, ఉత్తర దగ్గర, ఉత్తర దిక్కున. ఇంకొద్దిగా కారణాల వల్ల తీసేయవలసి వచ్చింది. అప్పటి నుంచి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కానీ మళ్ళీ
నాకు ఏంటో తోచట్లేదు. ఇలా పెట్టి చూద్దాము, చాలా రోజులైంది కదా మానేసి మళ్ళీ ఇలా పెట్టుకుందాం అనుకొని పెట్టాను. చాలా బాగుంటుందండి. అంటే మనకి తెలియకుండానే అక్కడ డబ్బులు అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట అండి. మనం తీస్తూ ఉంటే అక్కడ చేరుతూ ఉంటాయి. ఇవాళ ఒక 50 రూపాయలు ఉన్నదనుకోండి, అక్కడ మనం ఇవాళ ఖర్చుకు తీస్తాం అనుకోండి, మళ్ళీ రేపు మనం 50 రూపాయలు మనకి వస్తుంది అన్నమాట చేతిలోకి వచ్చి. 50 రూపాయలు రావచ్చు, 100 రూపాయలు రావచ్చు. అక్కడ మళ్ళీ పెట్టాలి అనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ అక్కడ అలా పెట్టి చూడండి, నమ్మకంతో చేయండి. నమ్మకం ఉండాలండి దేనికైనా సరే. నమ్మకపోతే ఏ పని అవదండి. మీరు ఎంత అక్కడ ఒక 10,000 పెట్టినా అక్కడ నమ్మకం లేనిదే పని జరగదండి. నమ్మకం అనేది ఉండాలండి. దైవం మీద నమ్మకం, నీ మీద నమ్మకం ఉంటేనే ఏదైనా ఎవరైనా చెప్పిన దాని మీద ఒక నమ్మకం పెట్టుకొని చెయ్యండి. అది చేస్తేనే మీకు సక్సెస్ వస్తుంది. లేకపోతే ఏటిది పెట్టింది మన్నది ఏంటి రాలేదు నా ఇదేటి అనుకోకండి. నమ్మకంతో చేసి చూడండి, అప్పుడు చెప్పండి నాకు. నాకైతే అది సక్సెస్ అయిందండి. మీకు కూడా సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఎంతో కొంత అండి, ఇంతనే కాదండి. చూడండి ఎంత చక్కగా ఉందో. అక్కడ అలా పెట్టగానే మారు హాల్ అంతా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేసింది. ఎంత అందంగా ఉందో తల్లి, చూసారా? చాలా చక్కగా అందంగా నిండుగా ఉంది. ఇలాగే మీ ఇల్లు కూడా నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రయత్నం చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.